హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర, గంగా అండ్ ఫ్యామిలీ హ్యాపీగా హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే వీరు చాలా జెలస్గా ఫీల్ అయ్యి కావాలనే రుద్రాని చంపేయాలి అని ఒక కత్తి తీసుకొని రుద్ర దగ్గరికి బయలుదేరతాడు. కరెక్ట్గా రుద్రాని పొడవబోతూ ఉంటే మధ్యలోకి ప్రీతి వస్తుంది. ప్రీతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే వీరు ఇంక షాక్ అయ్యి అలా తన కత్తిని పాకెట్లో పెట్టేసుకుంటాడు. ఏవండి, మీ గురించి ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను, రండి మీకు నేను హోలీ రంగు పూస్తాను అని చెప్పి ఇంకా అలా ప్రీతి అయితే వీరు నక్కండి తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే రుద్ర దగ్గరికి గంగా వచ్చి, ఏం సార్, మీరు కనీసం కొంచెం కూడా కలర్ పూయించుకోలేదు అని అంటుంది. అదేంటి, పూయించుకున్నాను కదా అని అంటారు. నాతో పోయించుకోలేదు కదా అని చెప్పి ఇంకా అలా ఇద్దరు ఆడుకుంటూ ఉంటే అదంతా చూస్తూ విజయేంద్ర ప్రతాప్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటుంటే వీరు మాత్రం నేను ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏం చేయాలి, ప్రీతికి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం, ఇప్పుడు ఖచ్చితంగా రుద్రాబావనే కార్నర్ చేయాలి, కానీ రుద్రాబావ గురించి చెడుగా చెప్తే ఎవ్వరు నమ్మరు, ఎన్ని నిందలు వేసినా ఎవరు ఊరుకోరు, కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి, అది ఏంటంటే అని ఆలోచనలో పడతాడనమాట వీరు. ఖచ్చితంగా ఇప్పుడు ముందు రుద్రబావ గురించి కాకుండా ఇదిగో ఈ ప్రమీల గురించి కూడా ఆలోచించాలి, లేకపోతే ఈ ప్రమీల ఏంటి బయటికి వెళ్ళి హ్యాపీగా బాధ్యతలు చూసుకోవడం ఏంటి, అలా బాధ్యతలు చూసుకుంటే ఇంకా నా అవసరం వీళ్ళకి ఏముంటుంది. ఖచ్చితంగా ప్రమీల, రుద్రబావ ఇద్దరికీ ఒకేసారి ఒక దెబ్బకి రెండు పిట్టల్లా పక్కా ప్లాన్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు వీరు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా ప్రమీల అయితే రెడీ అయ్యి సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటే కరెక్ట్గా వీరు కొంతమంది రౌడీలను పెట్టి యాక్సిడెంట్ చేయించాలి అనుకుంటారు. వెంటనే అలా ఇంకా తనైతే కారులో వెళ్ళి మొత్తం అన్నీ చేస్తూ ఉంటే అప్పుడే ఒక అబ్బాయి అక్కడికి వస్తాడనమాట. వచ్చి మేడం, మీతో కొంచెం మాట్లాడాలి మేడం అని అంటారు. ఏంటో చెప్పు బాబు అని అంటారు. మేడం, మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది మేడం, అదిగో ఆ సిగ్నల్ అవతలే ఉంది, కానీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను, కొంచెం మా అమ్మని లేపి హాస్పిటల్కి తీసుకువెళ్దాం మేడం అని అంటారు. అయ్యో అవునా, పద బాబు అని చెప్పి ఇంకా అలా ప్రమీల అయితే పాపం ఆ అబ్బాయి చెప్పింది వినేసి ఇంకా అలా పరుగు పరుగున డివైడర్ దాటబోతుంది. ఇంకా వీరు ఏమో కరెక్ట్గా, బాను నిన్ను పైకి పంపించా, ఇప్పుడు నీ భార్యని కూడా పైకి పంపిస్తా, తను నీ దగ్గరికే వచ్చేస్తుంది, నువ్వు జాగ్రత్తగా చూసుకో సరేనా అని ఇంకా అలా వీరు ఒక కార్ వేసుకొని గట్టిగా వస్తూ ఉంటాడు. పాపం అలా ప్రమీల ఏమో ఇటువైపు డివైడర్ దాటుతూ వాళ్ళమ్మని స్ప్రో కోల్పోయిన ఆవిడ్ని లేపాలని ట్రై చేస్తూ ఉంటే కరెక్ట్గా కార్ వేసుకొని అలా వీరు వస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి గంగా వచ్చి ప్రమీలాని పక్కకి తప్పించేస్తుంది. ఇంకా వీరు అయ్యో ఇదేంటి అని చెప్పి ఇంకా ఎదురుగా ఉన్న ఒక పెద్ద స్తంభానికి తన కార్ని గుద్దేస్తాడు. ప్రమీల ప్రాణాలు తీయాలనుకున్న వీరుకి యాక్సిడెంట్ అవుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా అందరూ గుమిగూడతారనమాట. అయ్యో వీరు, వీరు అన్నయ్య ఏంటి, వీరు అన్నయ్య అని పాపం ప్రమీల అండ్ గంగ ఇద్దరు కలిసి వీరుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇదే విషయాన్ని గంగ రుద్రాకి కాల్ చేసి చెప్తుంది. ఇంక వెంటనే రుద్ర ఏమో, ఏంటి వీరుకి యాక్సిడెంట్ అయిందా, ఈ విషయం ప్రీతికి చెప్తే ప్రీతి కంగారు పడుతుంది, కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళి పెదనాన్నతో చెప్తాను, మేము అక్కడికి వస్తున్నామని. పెదనాన్న, వీరు బావకి యాక్సిడెంట్ అయిందంట, వీరు బావని మనం చూడాలి అని ఇంకా వెంటనే అలా బయలుదేరుతారు. బయలుదేరి వెళ్ళేసరికి అయ్యో వీరు, ఏమైంది వీరుకి, అసలు ఏం జరిగింది అని ఏడుస్తారు శకుంతల. ఏమో తెలియదు అత్తయ్య గారు. ఇంకలా వీరు అయితే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా శకుంతల లోపలికి వెళ్తుంది. వీరు, నీకేం కాలేదు కదా అని అంటారు. అత్తయ్య గారు, నేను ఎక్కడున్నాను, ఏం జరుగుతుంది నాకు అని ఆలోచిస్తాడు. నువ్వు యాక్సిడెంట్కి గురయ్యావని వాళ్ళు చెప్పారు, నీకు యాక్సిడెంట్ అయింది, ఇదిగో
హాస్పిటల్కి కూడా వాళ్ళే తీసుకొచ్చారు అని చెప్పడంతో ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతాడు. నేను తనకు యాక్సిడెంట్ చేయాలనుకుంటే నాకు యాక్సిడెంట్ జరిగిందేంటి అని ఆలోచిస్తూ ఉంటే, ఆ అత్తయ్య గారు మీరేమీ కంగారు పడకండి, అయినా ఇప్పుడు అన్నయ్యకి ఏమీ కాలేదు కదా, అన్నయ్యని మేం బాగా చూసుకుంటాం, మీరేమీ కంగారు పడకండి అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ, "ఆ, ఏంటి అలా చూస్తున్నావు? ఓ, నువ్వు వేసిన ప్లాన్లన్నీ ఇలా ఫ్లాప్ అయిపోతున్నాయనా? అవును, ఫ్లాప్ అవుతాయి. ఎందుకంటే నీ వైపు ధర్మం లేదు కాబట్టి. భాను బావగారిని చంపావు. అలా అని ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రమీల అక్కని చంపితే ఊరుకుంటామనుకుంటున్నావా? చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా అని గట్టిగా అరుస్తుంది గంగా. ఒక్కసారిగా ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు వీరుకి. చూడు, అన్నయ్యగా చెప్తున్నాను, ఇప్పుడు విను. ఇంకొకసారి ప్రమీల కాదు, మా ఆయనకు కాదు, ఇంట్లో ఎవ్వరికి ప్రమాదం తలపెట్టాలని చూసినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. గుర్తుపెట్టుకో వీరు అన్నయ్య, ఇది కేవలం శాంపుల్ మాత్రమే. తర్వాత నువ్వు ఎలా ఉంటావో అది నీకే తెలియాలి అని ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది వెంటనే గంగా. అప్పుడే రుద్ర లోపలికి వచ్చి, ఏంటి అలా ఉన్నారు బావగారు? ఓ, మీరు అనుకున్నది జరగలేదనా అని అంటారు. ఒక్కసారిగా ఇంక వీరు, బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అదే మీరు అనుకున్నది జరగలేదంటే మీరెక్కడికో వెళ్ళాలనుకున్నారు, అది జరగలేదు కదా, అందుకే చెప్తున్నాను అని అంటారు. అలాంటిదేమీ లేదు బావా అని అంటాడు. సరే బాగా రెస్ట్ తీసుకో, తర్వాత హ్యాపీగా ఉండొచ్చులే అని ఇంకలా రుద్ర అక్కడి వెళ్ళిపోయి గంగా రుద్ర ఇద్దరు మాట్లాడుకుంటారు. సార్, ఖచ్చితంగా ప్రమీల అక్కని చంపడానికే వీరు అన్నయ్య వచ్చాడు సార్. కానీ ఇప్పుడు తెలిసిపోయింది కదా ఏది ఎలాంటి వాళ్ళో, కాబట్టి మనం ఎలా అయినా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమీల అక్కకి మనం కంటికి రెప్పలా చూసుకోవాలి, లేకపోతే ఇలాగే జరుగుతుంది సార్ అని అంటుంది. తప్పకుండా చూసుకుందాం. కానీ గంగా, ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఏం జరిగేదో తెలుసా అని అంటారు. సార్, ఏం పర్లేదు సార్, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటుంది గంగా. పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రుద్ర. ఇంకా అలా రుద్ర గంగా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ప్రీతి ఏమో, ఏంటి ఆయన ఇంకా రాలేదు, వెళ్ళారు కదా, వెళ్ళినవారు రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటే, వచ్చేస్తారు, ఏదో చిన్న పని ఉందంట బావగారికి, అది చూసుకొని ఖచ్చితంగా వచ్చేస్తారమ్మా అని చెప్పి ఇంకా అలా పాపం కవర్ చేస్తూ ఉంటారు రుద్ర అండ్ గంగా ప్రీతి దగ్గర. ఇంకా ప్రీతి ఏమో అలా, సరే నేను వెళ్ళి నిద్రపోతుంటే వీరు మాత్రం, నన్ను యాక్సిడెంట్ చేయిస్తారా, చూడు ఏం జరుగుతుందో అని అనేలోపు, అదేంటి బ్రో, యాక్సిడెంట్ నీకే కదా అయింది, నువ్వే చూసుకోకుండా గుద్దేశావు కదా అని అంటారు. అవును, కానీ దానికి కారణం ఎవరు, వాళ్ళే కదా, అందుకే ఆ కారణాన్ని నేను ఖచ్చితంగా క్యాష్ చేసుకుంటా, రుద్రబావని ఒక మోసగాడిలా చిత్రీకరిస్తా అని వీరు పగబడతాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే కరెక్ట్గా అప్పుడే వీరు ఇంకా అలా శకుంతల దగ్గరికి వస్తారు. వచ్చి, నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను అత్తయ్య గారు, ఇప్పుడు ప్రీతికి 5th మంత్ వస్తుంది కదా, కాబట్టి తనకి మనం శ్రీమంతం జరిపించాలి అత్తయ్య గారు అని అంటాడు వీరు. వీరు, ఈ విషయాన్ని నేనే నీకు చెప్పాలనుకున్నాను, అలాంటిది నువ్వే నాకు చెప్తున్నావు, నిజంగా ఖచ్చితంగా మనం శ్రీమంతం జరిపిద్దాం వీరు అని చెప్పి ఇంకా అలా శ్రీమంతం జరిపించడానికి ఫిక్స్ అవుతారు. ఇంకా శ్రీమంతం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడనమాట రుద్ర వాళ్ళందరూ. ఇంకా వీరు ఒక ప్లాన్ వేసుకుంటాడు, నేను ఎంతలా పోరాడినా వీళ్ళు నా మాటలు వినటం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రీతి వైపు నుండే నేను లాక్కోవాలి. ఎందుకంటే ప్రీతికి నేను ఎంత చెప్తే అంత, ప్రీతి రుద్రాని గంగాని చీ కొట్టేసేలా నేను చేయకపోతే నా పేరు
వీరేంద్రనే కాదు అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకొక ప్లాన్ వేసుకుంటాడు శ్రీమంతంలో. అలా ఇంకా ప్రీతికి శ్రీమంతం జరిపిస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని ఎంతో హ్యాపీ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వీరు ఇంక తన రూమ్కి వెళ్తాడు. రూమ్కి వెళ్ళి కావాలని కొన్ని వైర్స్ని డిస్కనెక్ట్ చేసి ఇంకా కరెంట్ షాక్ అంటే అది పట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టేలా చేయాలి అని ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఈ కరెంట్ షాక్ని నేను ప్రీతికి ఇస్తాను అని వెంటనే అలా ప్రీతిని దివ్య ప్రీతిని ఒకసారి రమ్మని చెప్పవా, ఎందుకంటే ఎప్పటి నుండో అలాగే కూర్చొని ఉంది, తనకు కొంచెం రెస్ట్ కావాలి కదా అని అంటారు. ఓకే ఇప్పుడే పిలుస్తాను బావగారు అని ఇంకా వెంటనే అలా ప్రీతి దగ్గరికి వెళ్ళి అక్క మిమ్మల్ని వీరుబావ గారు పిలుస్తున్నారు అని అంటుంది. అవునా, సరే నేను ఇప్పుడే వస్తాను అని ఇంకా అలా తనైతే ప్రీతి లోపలికి నడుచుకుంటూ వెళ్తుంది. లోపలికి నడుచుకుంటూ వెళ్ళేలోపు ఇంకా కాళ్ళకైతే కరెంట్ షాక్ కొడుతుంది. ఒక్కసారిగా పాపం కళ్ళు తిరిగి పడిపోతుందనమాట ప్రీతి. ఇంకా ప్రీతి దగ్గరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. అయ్యో ఏమైంది ఏంటిదంతా అని చెప్పి పాపం అలా అందరూ కలిసి ప్రీతిని లేపడానికి ట్రై చేస్తూ ఉంటే ప్రీతి ఏమో అలాగే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఇంకలా ప్రీతి కళ్ళు తెరుస్తుంది. కరెంట్ షాక్ అనేది వెరీ మైల్డ్గా కొట్టడం వల్ల తనకి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని అనేసరికి రుద్ర ఇంకా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. వెంటనే వీరు కాలర్ పట్టుకొని ఎందుకు ఇలా చేసావు, నా చెల్లెల్ని ఎందుకు చంపాలనుకున్నావు అని గట్టిగా అడుగుతారు. బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనెందుకు ప్రీతిని చంపాలనుకుంటాను, ప్రీతి నా ప్రాణం బావా అని అంటాడు. హేయ్ నటించద్దు, అలాగే బానుని చంపేసి ఇప్పుడు ప్రీతిని కూడా చంపేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని చాలా గట్టిగా అరుస్తాడు. వెంటనే రుద్ర అని అంటుంది శకుంతల. పెద్దమ్మ మీకు తెలియదు పెద్దమ్మ, కావాలనే వీరు నాటకాలు వేస్తున్నాడు, మన ఇంటికి ఒక మామూలు వ్యక్తిలా చేరి కావాలనే మనల్ని ట్రాప్ చేస్తున్నాడు పెద్దమ్మ, వీడి మాయలో మీరు పడకండి పెద్దమ్మ అనేసరికి ఒక్కసారిగా విజయేంద్ర ప్రతాప్ కూడా ఎందుకు రుద్ర నువ్వు గంగ కలిసి తనపై ఇంతలా చేస్తున్నారు, అయినా ఇప్పుడు వీరు ఏం చేశాడని అని అడుగుతారు విజయేంద్ర. పెదనాన్న మేము చెప్పేది వినండి ఒకసారి అనేలోపు వీరు అమాయకంగా మొహం పెట్టి అంటే ఏంటి బావా, ప్రెగ్నెంట్గా ఉన్నా నా భార్యని నేనే చంపుకుంటానా, ఒక్కసారైనా మీరు ప్రీతిని అడగండి, నేను తన్ని కష్టం వచ్చేలా చూసుకున్నానేమో, ప్రీతి నా ప్రాణం బావా, నేను ఒక అనాథని, చిన్నప్పటి నుండి నాకంటూ ఎవరు లేరని నేను ఎంతో బాధపడేవాణ్ణి, అలాంటిది నాకింత పెద్ద కుటుంబం దొరికింది, దేవత లాంటి ఒక భార్య దొరికింది, అలాంటి భార్యని నేను చంపుకోవాలనుకుంటానా, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా చాలా బాధగా ఉంది బావా, చాలా బాధగా ఉంది అని కన్నీళ్ళు పెట్టుకున్నట్టు నటిస్తూ ఉంటాడనమాట. వీరు నటించద్దు అని అంటాడు రుద్ర. ఒక్కసారిగా రుద్ర దగ్గరికి వచ్చి రుద్ర చెంపపై కొడతారు పాపం శకుంతల. ఒక్కసారిగా ఇంక రుద్ర అయితే షాక్లో ఉండిపోతాడు. పెద్దమ్మ పిలవద్దు, నన్నలా పిలవద్దు, నీకు దక్కని గౌరవ మర్యాదలన్నీ వీరుకి దక్కుతున్నాయని నేను నిన్ను కాకుండా వీరుని బాగా చూసుకుంటున్నాననే నువ్వు కావాలనే ఇలా వీరుపై నిందలు వేస్తున్నావు కదా అని అంటారు శకుంతల. ఒక్కసారిగా ఇంక షాక్లో ఉండిపోతారు రుద్ర. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఒకరోజేమో ఆ గంగ నిందలేస్తుంది, ఒకరోజేమో నువ్వు నిందలు వేస్తున్నావు, వీరు ఈ ఇంటి అల్లుడు అనే ఒక్క విజ్ఞానం కూడా మరిచి వీరుపై ఇంత కక్ష కడతారా, లేదు, మీరు చేస్తుంది చాలా అంటే చాలా పెద్ద తప్పు, కాబట్టి ఆ తప్పుని నేను ఇంకా క్షమిస్తే నాకే బుద్ధి లేనట్లు లెక్క. రుద్ర ఇప్పుడు చెప్తున్నాను, మీరిద్దరూ ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని అంటుంది శకుంతల. ఒక్కసారిగా రుద్రగంగ ఇద్దరు షాక్లో ఉండిపోతారు. వెంటనే విజయేంద్ర, శకుంతల ఏంటి నువ్వు తీసుకున్న నిర్ణయం, అయినా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏదో తెలియక ఇదంతా చేసుంటారు, అలాంటిది నువ్వు తన గురించి నా మాట్లాడటం కరెక్ట్ కాదు, వాళ్ళని అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదు అని అంటారు. లేదు, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే, వీరు దగ్గరగా ఉంటే వీరుకు మాత్రమే కాదు ప్రెగ్నెంట్గా ఉన్న ప్రీతి కూడా చాలా అంటే చాలా బాధ అనుభవించాల్సి వస్తుంది,
కాబట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా వీళ్ళని బయటికి పంపించేస్తేనే మనకి మన ఫ్యామిలీకి మంచిదవుతుంది. మీకు రేపటికల్లా టైం ఇస్తున్నాను, ఇద్దరు ఇంట్లో ఉండి వెళ్ళిపోండి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది శకుంతల. పాపం ఏం మాట్లాడాలో తెలియక అలా సైలెంట్గా ఉండిపోతారు రుద్ర అండ్ గంగా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.